వరుస విజయాలతో సత్తా చాటుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సొంత మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఈ రోజు తలపడనుంది. ఇందుకోసం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఆర్సీబీ తమ సొంత గడ్డపై ఓడించిన సన్ రైజర్స్ ఇక ఈ రోజు ఉప్పల్లోనూ ఆ సీన్ ను రిపీట్ చేయాలని ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించి ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోరు 287 సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ తమ రికార్డును మరోసారి బ్రేక్ చేయాలని పట్టుదలగా ఉంది. ఈసారి ఏకంగా 300 టార్గెట్ ను ఉంచాలని ప్యాట్ కమిన్స్ బృందం భావిస్తుంది. ప్రస్తుతం మా జట్టు జోరు చూస్తుంటే ఇదేం సాధ్యం కాకపోవచ్చని తెలుస్తుంది. మరోవైపు ఆర్సీబీ సైతం ఘోర పరాభవానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న తరుణంలో ఇరు జట్ల మధ్య మరోసారి హోరాహోరీ ఖాయమంటూ ఈ మ్యాచ్ కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ కీలక పోరుకు ముందే సన్ రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ను తన మాటలతో ఖుషి చేశాడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. కమిన్స్ అంటే క్లాస్ అనుకుంటివా, మాస్ ఊర మాస్. ఎస్ఆర్హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అంటూ తెలుగులో డైలాగ్స్ చెప్పి దుమ్ము లేపాడు. తగ్గేదేలే అంటూ ఆర్సీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ రాకతో సన్ రైజర్స్ తలరాత మారిపోయింది. గత 3 ఏళ్లుగా వైఫల్యాలతో చెతకలబడ్డ రైజర్స్ ను తన కెప్టెన్స్ తో ఈ సీజన్ లో హాట్ ఫేవరెట్ గా మార్చాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి హిట్టర్లకు తోడు బౌలర్లు కూడా రాణిస్తుండడంతో తన కెప్టెన్సీ వ్యూహాలు మరింత పదును పెట్టి వరుస విజయాలు సాధిస్తున్నాడు. ఇక ఈ ఎడిషన్ లో సన్ రైజర్స్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్లలో 5 మ్యాచ్లు గెలిచి పట్టికలో 3వ స్థానంలో ఉంది. ఇక ఆర్సీబీ 8 7 ఓడి అట్టడుగున ఉంది.